మంది అనుకుంటారు. అయితే అందరూ ఒకేలా ఉండరని నిరూపిస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి. 24 ఏళ్ల సర్వీసులో 10 పని దినాలు మాత్రమే సెలవు పెట్టి వృత్తి పట్ల అంకిత భావం చాటుకుంటున్నారు. ఈయన పేరు మహబూబ్ బాషా. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఈయన 1987లో ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్గా చేరారు. ఈ 24 ఏళ్లలో 10 రోజులు మినహా అన్ని రోజుల్లోనూ విధులు నిర్వర్తించారు. ఆ సెలవులు కూడా బంధువులు మరణించడం, ఉద్యోగ సంఘం పనులపై వెళ్లిన సందర్భాల్లోనే పెట్టారు. తన సర్వీసులో 1124 ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లోనూ విధులు నిర్వర్తించి అంకితభావం చాటుకున్నారు. తన గైర్హాజరీతో రోగులు ఇబ్బందులు పడకూడదని తాపత్రయపడుతున్నారు భాష. ప్రతి రోగికి డైట్ రాయాలి కదా, అందుకోసం ప్రతి దినము వచ్చి రాస్తే ఉండే అదే హ్యాబిట్ ఇంతవరకు కంటిన్యూ చేసుకున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కొంతమంది గోర్లు పెంచుకొని, కొంతమంది వేరే విధంగా గట్టిగా అరిచినో ఆ విధంగా చేస్తుంటారు. కనుక నేనేమంటే సర్వీస్ చేసి మన్నన పొందాలనుకున్నాను. అందుకోసం ముందు నుండి కూడా ఆ సర్వీస్ కోసమే చేసినాను. మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించిన ఉద్యోగం పట్ల భాషకున్న అంకిత భావాన్ని అర్థం చేసుకున్నామని కుటుంబ సభ్యులు, సహచర్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెలవు అంటే ఇష్టం లేదు ఆయనకి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే నేను మా పిల్లలు కలిసిపోతున్నారు. అక్కడ రావాలంటే వాళ్ళే టైం దొరికితే వస్తారు, లేకుంటే లేదు. అన్ని వర్క్ ఇది నాది కాదు అనకుండా ఎవరు ఏం చెప్పినా కూడా ఏ లీవులు లేకుండా వాళ్ళ ముస్లిం పండుగలప్పుడు కూడా ఆయన సెలవులు తీసుకోకుండా చాలా సిన్సియర్గా, నిస్వార్థంగా, కరెక్ట్గా పనిచేస్తున్నాడు ఆయన. మాకు అటువంటి వర్కర్ మా ఎంప్లాయీ కావడం మాకు చాలా గర్వకారణమే. ప్రభుత్వ సేవలకు అసలైన నిర్వచనం చెప్తున్న మహబూబ్ బాషాని ఆదర్శంగా తీసుకుంటే లక్ష్యాల్ని సులువుగా చేరుకోవచ్చని ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.